ఫస్ట్ క్వశ్చన్, గ్వాంటానామో బే అనే నౌకాదళం ఎవరి నియంత్రణలో ఉన్న ప్రదేశం? ఆన్సర్ అమెరికా. గ్వాంటానామో బే అనే నౌకాదళం అమెరికా నియంత్రణలో ఉన్న ప్రదేశం. కొసావో ప్రాంతం ఎక్కడ కలదు? కొసావో ప్రాంతం ఎక్కడ కలదు? ఆన్సర్ యునైటెడ్ ప్రావిన్స్లో కొసావో ప్రాంతం కలదు. యునైటెడ్ ప్రావిన్స్. దేశంలో ప్రభుత్వ నిర్వహణను, రాజకీయ జీవితాన్ని నియంత్రించే విధానాల సముదాయం. దేశంలో ప్రభుత్వ నిర్వహణను, రాజకీయ జీవితాన్ని నియంత్రించే విధానాల సముదాయం. ఆన్సర్ రాజకీయ సంస్థ. గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నాము ఏ రాజ్యాంగ పీఠికను తెలియజేస్తుంది? గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నాము ఏ రాజ్యాంగ పీఠికను తెలియజేస్తుంది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. దేశంలో అత్యున్నత న్యాయస్థానం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఆన్సర్ సుప్రీంకోర్టు. నెక్స్ట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఆన్సర్ రాజ్యసభ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలిక ప్రాతిపదికన నియమించబడే వ్యక్తులు. ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలిక ప్రాతిపదికన నియమించబడే వ్యక్తులు. ఆన్సర్ శాశ్వత కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వ ఉద్యోగులు. ఇవి రెండు కూడా ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలిక ప్రాతిపదికన నియమించబడే వ్యక్తులు. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రిమండలిని నియంత్రించేది. మంత్రిమండలిని నియంత్రించేది. ఆన్సర్ లోక్సభ. మంత్రిమండలిని నియంత్రించేది లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రులందరినీ కలిగి ఉన్న కూటమిని ఏమంటారు? మంత్రులందరినీ కలిగి ఉన్న కూటమిని ఏమంటారు? ఆన్సర్ మంత్రిమండలి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మండల కమిషన్ సిఫార్సులను కేంద్ర మంత్రి వర్గం అమలు చేయడానికి ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? మండల కమిషన్ సిఫార్సులను కేంద్ర మంత్రి వర్గం అమలు చేయడానికి ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ 1990లో నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్లో అత్యంత శక్తివంతుడు. క్యాబినెట్లో అత్యంత శక్తివంతుడు. ఆన్సర్ ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వానికి అధిపతి. ప్రభుత్వానికి అధిపతి ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి.